కనిపిస్తే వింటున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా పడ్డంక ఒక్కటైతున్నావే నువ్వు నేనిలా వింటున్నాను బావా ఎన్నెన్నో దుఃఖాలే దిగమింగి ఒక్కటైతున్నావే నువ్వు నేనిలా. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు బయ్యా లింగస్వామి. నేను వృత్తిరీత్యా లారీ డ్రైవరు. నాకు సాంగ్స్ పాడడం అన్నా రాయడం అన్నా చాలా ఇష్టము. అది ఎందుకంటే మాది మున్గోడు నియోజకవర్గం. వేరే కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువగా నడిచేది నా చిన్నతనం నుంచి. వాళ్ళు ఎమ్మటి తిరుగుకుంటూ వాళ్ళ ఆట పాట వాళ్ళ మాట నచ్చి నేను ఇక ఈ పాటల జీవనంలో అలా లీనమైపోయాను. ఇప్పుడు ఏంటంటే నేను చాలా సాంగ్స్ రాశాను. ఎవరి దగ్గర పోయినా కూడా నా దగ్గర ఇట్లా సాంగ్స్ ఉన్నాయి, ఇట్లా సంగతి చేద్దామా అన్న ఏంది అని అంటే ఎవరు కూడా స్పందించే వాళ్ళు కాదు. ఒకవేళ ఎవరో ఒకరు స్పందించినా కూడా నీ ఏం రాసినావు ఏంది, ఈ పాటలు ఇప్పుడు పోతాయా చేసాయా అని అన్నాడు. లేదు నా సొంతంగా నేను ఏమన్నా ఖర్చు పెట్టి రికార్డింగ్ చేద్దాము అని అంటే మనది సాధారణమైన కూలీ కుటుంబం, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనం స్టూడియోలో పోయి మ్యూజిక్లకు డబ్బులు పెట్టి రిలీజ్ చేయడం అని అంటే మనతోని సాధ్యమైన పని కాదు. కొన్ని సందర్భాలలో నేను ఛానళ్ళకు కూడా సాంగ్స్ రాశాను. కంటి నిండా కన్నీళ్ళున్నా నటనేందే నీకా నటనేందే మనసారా విప్పి చెప్పరాదే గుండె నిండా బాధే ఉన్నా బాధేందే నీకా బాధేందే నీ బాధ నేను చూడలేనే నువ్వు ఎంత దాచినా కన్నుల్లోనే ఆపినా కనిపిస్తాయే నాకు నీ కన్నీళ్ళే వేయలేని అంచనా ఎంత ప్రేమించినా నిజమైనది కాదే నీ చిరునవ్వే నువ్వు నవ్వుతున్న నవ్వులోన కన్నీళ్ళున్నాయే కళ్ళారా నాకు కనబడుతోంది. డ్రైవర్గా చేసుకుంటున్న క్రమంలో రే అనక పొగలనక మనం బండి తోలుకుంటాం కాబట్టి ఆ తోలే సమయంలో నిద్ర వచ్చిన ఇక ఎన్ని ఇబ్బందులు పడ్డా ఇక నిద్ర వచ్చిన సమయంలో నాకు నేనే ఓ పాటలు ట్యూన్ చేసుకుంటూ పాడుకునేవాడిని. ఇప్పుడు అలాంటి పాటలే చాలా పాటలు రాసిపెట్టున్నాయి. ఇక ఈ డ్యూటీ చేసుకుంటూ ఈ ఫ్యామిలీని సాదుకుంటూ కొన్ని పైసలు పక్కకేసి రికార్డింగ్ చేసిన రోజులు ఉన్నాయి. 4-5 సాంగ్స్ కూడా రికార్డింగ్ చేసినా కానీ మళ్ళీ షూట్ చేయడానికి కూడా అమౌంట్ కావాలి. ఆ షూట్ చేయడానికి అమౌంట్ లేని పరిస్థితులల్లో ఇప్పుడు ఆ పాటలు అట్లనే ఆగిపోయినాయి. రికార్డింగ్ అయినాయి కానీ సాంగ్స్ అట్లా ఆగిపోయినాయి. ఇలాంటి పరిస్థితిలో ఉన్నా నేను చాలా పాటలు రాశాను. ఆ పాటలలో కొన్ని పాటలు నేను మీకు ఇప్పుడు పాడి వినిపిస్తాను. చుక్కలాంటి చిన్నదాన వయ్యారి నెరజాన నెలవంక రూపుదాన అందమైన ముద్దుగుమ్మ శైలు అరరే శైలు నీ మీద మనసాయనే నువ్వు ఒప్పుకుంటే తాలిగట్టి ఏలుకుంటనే శైలు నీ మీద మనసాయనే
నువ్వు ఒప్పుకుంటే తాలిగట్టి ఏలుకుంటనే అందమైన పాదాలకు పారాని రుద్దినావు సింధూరా తిలకాన్ని నొసలుకేమో అద్దినావు నీ మాటలు వినగానే మనసు వడ్డనే పిల్ల ఎదలో నా గుండె తలుపు తెరిచి ఉంచనే. ఈ సాంగ్స్ రాస్తూ కొన్ని సాంగ్స్ రాసిన తర్వాత కొంతమందికి చూపించడం జరిగింది, మన స్నేహితులైన వాళ్ళకో ఇంకా ఎవరికో చూపించడం జరిగింది. నువ్వేం రాస్తావు, ఏం పాట రాసినావురా బాయ్, ఇది వెళ్తాయిరా బాయ్, ఇట్లా పోతాయా ఇవి, నువ్వేం రాస్తావు, ఏం చేస్తావు, ఎప్పుడు లారీ డ్రైవర్ నువ్వు, మళ్ళీ ఈ కోణం ఏంది అదేంది అని చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. కానీ ఏం చేయలేని పరిస్థితి. కన్నులే చూసిననే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసిననే నీ మనసులో నా చోటు నోచలేదే, సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు, ఎగువా మెరుగా ఏ ఫాయేతో అల్లా అల్లా అందాల కన్నుల కన్నీళ్లకు అల్లా అల్లా నేను కారణమవ్వను ఏ జన్మకు. ఈ పాటలు రాసుకుంటూ యాక్టింగ్ కూడా ఇంట్రెస్ట్, నాకు యాక్టింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండే. కానీ ఛాన్సెస్ ఎక్కడ దొరకక మేము తీద్దాము, ఇప్పుడు నా దగ్గర ఉన్న సాంగ్స్ అన్న రికార్డింగ్ చేసి అది షూట్ చేద్దాము అంటే పైసలు లేక, ఇక పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళం కాబట్టి ఏం చేయలేక, అటు ఉరకలేక ఇటు నిలబడలేక ఈ మధ్యలోనే ఆగిపోయినాయి మా బతుకులు. అన్న నాకు ఒక డౌట్ అన్న, అయితే నువ్వు ఒక పాటని ఒక 5 నిమిషాలలో రాస్తామంటగా. పాటనంటే మీ కంటెంట్, మీ కథ, మీ స్టోరీ ఏంది అనేది నాకు తెలిస్తే రాయగలుగుతావా? అయితే నా స్టోరీ నీకు తెలుసుగా. తెలుసు. మరి నువ్వు నా గురించి ఒక పాట రాయగలుగుతావా? అంటే నేను ఇప్పటిదాకా నీ పాట రాయాలని ఆలోచన లేదు కాబట్టి నాకు ఒక 5 నిమిషాలు టైం ఇచ్చినావు అనుకో, రాస్తా. ఓకే, 5 నిమిషాలు నీకు టైం ఇస్తా, రాసేసి. శ్రవణ్, నువ్వు 5 minutes టైం ఇచ్చినావు కదా, అసలు నువ్వు చిన్నప్పటి నుంచి అసలు కెమెరాలు అప్పుడు మనకు అందుబాటులో తీసుకోవాలంటే నీ వయసు అప్పుడు చిన్నది, డబ్బులు లేని పరిస్థితి. అప్పుడు ఎవరిదో ఒకరిది ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకొని నీకున్న ఇంట్రెస్ట్తోనే కవర్ సాంగ్స్ చేస్తూ జీవనం సాగించేవాడు. అంటే పాట అంటే నీకు అంత ప్రాణంగా ఉండేది కాబట్టి నువ్వు ఆ సెల్ ఫోన్లలో కూడా చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన రోజులు ఉన్నాయి. కాబట్టి నేను అదే కంటెంట్ని తీసుకొని నీ కంటెంట్నే పాటగా మలిచిన. అది ఒకసారి వినిపిస్తాను. చిన్న వయసులోనే కెమెరా పట్టుకున్న కెమెరా ముద్దు పెట్టుకున్నాడు, తెలియని వయసులో పాటంటే ప్రాణమని సెల్ ఫోను తీసుకొని చిత్రీకరించేవాడు అవమానాలెదురైనా వెనుకడుగు వేయక గెలుపుకై తన అడుగును ముందుకు సాగించేటోడు పేదల కుటుంబంలో పుట్టిన ఓ బొట్ట శ్రావణు, పెద్దల ఆశీస్సులు ఉండాలి నీకు శ్రావణు, పేదల కుటుంబంలో పుట్టిన ఓ బొట్ట శ్రావణు, పెద్దల ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి శ్రావణు. అది అంటే అనుకోగానే అంటే కంటెంట్ చెప్తే రాయగలుగుతా, కానీ ఇంకొంచెం టైం ఇస్తే ఇంకా మంచిగా ట్యూన్ సెట్ చేయగలుగుతా. కాకపోతే అప్పటికప్పుడు అనేది ఈ విధంగానే ఉంటుంది, ఇక మీకు కూడా తెలుసు.
చక్కనైనా ఓ చిన్నదానా చెంతకొచ్చి మాట్లాడే జానా, చక్కనైనా ఓ చిన్నదానా చెంతకొచ్చి మాట్లాడే జానా, అందమైన ముద్దుల బావా చెంతకు నేను రాపను బావా, అందమైన ముద్దుల బావా చెంతకు నేను రాలేను బావా, పాటి మీదికి కలువ వస్తావా పచ్చజొన్నలు నీకిస్తా పిల్ల, పాటి మీదికి కలువ వస్తావా పచ్చజొన్నలు నీకు. అన్న మనం లచ్చన్న తోటి కొద్ది వరకు అయితే జర్నీ చేసినాం, అంటే మామూలుగా కొన్ని వీడియోస్ సందర్భాలలో చేసినాం. అయితే అన్న పెళ్లిలో ఒక పాట పాడిండు, వదిన కోసం పాడిండు. మనం ఒక పాట అది పాడదాం ఒకసారి. అది వర్ణించలేంది ఎవరికి వర్ణించరా అంది, అది లక్షణన్నతోనే అయితే ఒకసారి పాడదామా. వింటున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా పడ్డంక ఒక్కటైతున్నావే నువ్వు నేనిలా, వింటున్నాను బావా ఎన్నెన్నో దుఃఖాలే దిగమింగి ఒక్కటైతున్నావే నువ్వు నేనిలా, కోపమొచ్చి మాటలంటానే చెయ్యి లేపి దెబ్బ కొడతానే, అలిగి నువ్వు పోను చేదు అమ్మ తెల్లారి నువ్వే, కొట్టినా నువ్వే గదనే తిట్టినా నువ్వే గదనే, కందినా నా మనసుకు మల్ల మందు నువ్వేలే, మన బాధలన్నీ రాయబోతే పల్లవి కన్నీళ్ళే రాసుకున్నవి చరణాలని, కన్నీళ్ళెందుకేవో పిల్ల పల్లవి ఈ లక్ష్మయ్య గుండెలు పేరున్నది, అల్లంత దూరాన ఆగమైన ఓ రైత నింగినే చూసుకుంటూ బతికేటి మా రైత, అల్లంత దూరాన ఆగమైన ఓ రైత నింగినే చూసుకుంటూ బతికేటి మా రైత, మట్టినే నమ్ముకొని మాణిక్యం తీసే రైత, మట్టినే నమ్ముకొని మాణిక్యం తీసే రైత, ఎవరింటారయ్యా నీ గుండెలోని కరువు గోస, రావే రావే ఓ పిల్ల ముద్దుల గుమ్మ పున్నమిలో మెరిసేటి పుత్తడివమ్మ, జక్కన్న సెక్కిన శిల్పమే బొమ్మ సోయగంలో రంబని మించినవమ్మ, రావే రావే ఓ పిల్ల రావే 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 ఓ పిల్ల ముద్దుల గుమ్మ పున్నమిలో మెరిసేటి పుత్తడివమ్మ, ఎంత పంచి పుత్తడైన మెరుగుదిద్దడానికి కంసాలి ఇంటికి పోవాలే ఓ బామ, అందచందమున్ననని ఎగసి పడకే ఓ పిల్ల ఎవరో ఒక మొగాడికి పడాల్సిందే రావే మల్లా, సుందరమైనట్టి ఓ పోరాడా సందమామ రూపు ఉన్నవాడా, సుందరమైనట్టి నా పోరాడా సందమామ రూపు ఉన్నవాడా, పాల కన్నా తెలుపు మనసున్న బంగారు నా పంచ ప్రాణాలు నీవేరా పలుమారు, గుండెల్లో కాసింత చోటివ్వరా గుండెల్లో కాసింత చోటివ్వరా నా జీవితాన్ని నీకు పంచిస్తారా, సుందరమైనట్టి ఓ పోరాడా చందమామ రూపు ఉన్నవాడా, సుందరమైనట్టి నా పోరాడా చందమామ రూపు ఉన్నవాడా, సన్న సన్న వానలు గురిసే చిన్నదాని వన్నెలు దడిసే, సన్న సన్న వానలు గురిసే చిన్నదాని వన్నెలు దడిసే, కన్నెయ్యడు అందాలెవ్వరివే ఓ చిన్నదానా, వన్నె కాడను నేను నాగానే వన్నెలున్నదానా.